70 మంది శిష్యులకు అక్కడ అధికారం ఇచ్చి పంపించినాడు. దయ్యాలను వెళ్ళగొట్టండి, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని. అదే అధికారాన్ని మనకందరికీ దేవుడిచ్చాడు. సాతాను మీద మనకు అధికారం ఉంది. హల్లెలూయా. బలమైన క్రైస్తవుడి కంటే సాతానుకు శక్తి ఎక్కువగా ఉంది, కానీ బలహీనమైన క్రైస్తవుడికి ఉన్న అధికారము కంటే సాతానుకు తక్కువ అధికారం ఉంది. హల్లెలూయా. ఒక బలహీనమైన క్రైస్తవునికి ఉన్న అధికారము కంటే సాతానుకు ఉన్న అధికారం చాలా తక్కువది. నువ్వు ఒకవేళ బలహీనమైన క్రైస్తవుడే కావచ్చు, దేవుడు నీకు సాతానును ఓడించే అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు నామం మనతో ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామాన్ని బట్టి మనకి అధికారం ఉంది. శత్రువు నీ నుంచి దొంగిలించినవన్నీ స్వాధీనము చేసుకోనబోతున్నావు. హల్లెలూయా. యేసు నామములో ఉన్న అధికారము ద్వారా సాతాను శక్తిని ఓడించి వాడు దొంగిలించిన వాటన్నిటినీ తిరిగి స్వాధీనం మనం చేసుకోనబోతున్నాం. ఈ రాత్రి నమ్మండి, సంవత్సరాల తరబడి ఏది మీరు కోల్పోయినారో, ఏది అపవాది మీ నుంచి దొంగిలించాడో, మీ ఆనందాన్ని దొంగిలించాడేమో, మీ కుటుంబంలో ఐక్యతను దొంగిలించాడేమో, మిమ్మల్ని ఎంతగానో ఆర్థిక సమస్యల్లో వేసేసి ఆర్థిక విషయాన్ని దొంగిలించినాడేమో, కానీ యేసు నామములో ఉన్న అధికారము ద్వారా ఈ రాత్రి వాడు దొంగిలించినవన్నీ మనం స్వాధీనం చేసుకొనబోతున్నాం.